నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకు చేరుదును. సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తనలు 43:4. నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకి చేరుదును. సితారా వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తనలు 43:4 జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయం ప్రభా నిన్ను ఆరాధిస్తూ ఉన్నావు. ప్రభా నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. ప్రభా ఏదో నేను నీకు బోధించటం లేదు, కానీ ఆనందము సంతోషము రెండు భావోద్రేకాలు. ఆనందం అనగా పరిశుద్ధాత్మ యందలి ఆనందము, సంతోషం అనగా భూమి మీద మేము పొందుకునే వాటిని బట్టి సంతోషించటం. కాబట్టి భౌతికమైనవి కానీ ఆత్మ సంబంధమైనవి కానీ ఆనందము సంతోషము పొందుకుని ప్రభా నీ దగ్గరికి వస్తే మేము పొందుకుంటామని ఆనందంతో సంతోషంతో పొందుకోవటానికి నీ దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సితారా వాయిస్తూ యేసయ్య సితారా వాయిస్తూ కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదను. ఎస్ లార్డ్. ఇంపుగా వాయించగలిగినటువంటి వారం మేము కాదు. మాకు సంగీతం రాదు, పాటలు రావు, కవులు కాదు, పద్యాలు రావు, పాటలు పాడటం రాదు, ఏది చేత కాదు. కానీ అయ్యా నిన్ను పాటలతో ఆరాధించాలని ఉంది ప్రభా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యేసయ్యా ఎంత గొప్ప దేవుడివి. ఎక్కడెక్కడో ఉండవలసిన వారు ప్రభా, నీ పేరు మేము గ్రహించలేనటువంటి అజ్ఞానుల వెర్రివారమైన మాకు నీ నామమును మాకు బయలుపరిచి యెహోవా నామమును ఉచ్చరించండి మీరు రక్షింపబడదురని మమ్మల్ని ఆకర్షించుకుని రక్షించుకుని జీవితాలు మార్చుకుని మా ప్రవర్తనను మార్చి అయ్యా నీ పాదముల చెంతకు చేరి నిరాశ నిస్పృహ పాలైపోయినటువంటి నాలాంటి వారిని ఆనంద సంతోషాలతో నింపావా ప్రభా. ఈ ఉదయం కన్నీటితో చేతులు జోడించి నమస్కరించి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ పాటికి నేను మట్టయిపోవలసిన వాడిని, కానీ నన్ను తలంచుకుని నా భార్య పిల్లలు ఎక్కి ఎక్కి ఎడవలసినటువంటి వారు చచ్చాడు. ఇలాంటి పరిస్థితులు మాకు కలుగు చేసి పోయాడు, ఏ లోకానికి పోయాడు అని ఎడవలసినటువంటి బ్రతుకులు. కానీ నన్ను మార్చుకుని ఈరోజు సజీవ లెక్కలో ఉంచి నా కుటుంబానికి పోషకుడిగా అనేక మందికి ఆదర్శంగా నన్ను నిలవబెట్టించుకున్న నీ సన్నిధికి ప్రభా లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఈ మార్పు కలుగు చేసినటువంటి యేసు ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాలకి మా బ్రతుకులను అంకితం చేసుకుంటూ ఈరోజు జీవితంలో, ఈరోజు మా బ్రతుకులో, ఈరోజు మా ప్రయాణాల్లో, ఈరోజు మా పనుల్లో మీరు తోడుగా ఉండి మీరే మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.